కాకినాడ నగరంలో రోడ్డు డ్రైనేజీలను ఆక్రమించి ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యాపారాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వి సత్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని రైతు బజార్ను ఆయన అధికారులతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. పర్యటన సందర్భంగా కొంతమంది వ్యాపారులు తమకు కేటాయించిన స్థలాన్ని దాటి డ్రైనేజీ పైగా రోడ్డుపైకి వచ్చి వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు కమిషనర్ గుర్తించారు. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన వెంటనే ఈ అక్రమాన్ని తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశం జారీ చేశారు. నమస్కారం. పెద్దలు లోకల్ ఎస్సీ గారు, ఎమ్మెల్యే గారు, ఇతర అధికారులందరితో కూడా ఈరోజు ఇక్కడ మన బస్టాండ్ దగ్గర ఉన్న రైతు బజార్కి విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ రైతు బజార్ దగ్గర మనకి ఇక్కడ 3 డస్ట్బిన్లు ఉన్నాయి. ఆ డస్ట్బిన్లలో చెత్త వేయకుండా పక్కనే వేయటం వల్ల కొంచెం గార్బేజ్గా ఎక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు డస్ట్బిన్లు కూడా కొంచెం పక్క పెట్టి ఏదైతే మన రైతు బజార్లో ఉన్న చెత్త ఉంటుందో అది డస్ట్బిన్లు వేయవలసిందిగా వాళ్ళందరినీ కూడా వ్యాపారస్తులు గతంలో రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ వ్యాపారం చేసుకున్నప్పుడు మనకి డ్రైన్కి యువతలకి రోడ్డు మీదకి వచ్చేయడం వల్ల ఎన్క్రోచ్మెంట్ చెప్పి జరిగి ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా వారు వ్యాపారం చేసుకున్నప్పుడు ఏదైతే ఈ షాపులు ఉన్నాయో, చిన్న చిన్న బడ్డీలు ఉన్నాయో డ్రైన్ కాదులు పెట్టుకుని వ్యాపారం చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే వ్యాపారం చేసుకునే సమయంలో ప్రజలు వచ్చి అక్కడ షాప్ చేసుకున్నప్పుడు ఈ వెహికల్ వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్ అవడం కూడా అవకాశం ఉంది. దానివల్ల వ్యాపారస్తులు కూడా సహకరించుకొని చక్కగా వ్యాపారం చేసుకోండి. బట్ మనం కొంచెం మరీ రోడ్డు మీదకి వెళ్తే పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ చేయకూడదు. మీకు వ్యాపారం చక్కగా చేసుకోవాల్సిందే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మన డ్రైన్ కూడా కొంత అన్నీ మూసేయడం వల్ల డ్రైన్ వచ్చిన ఎక్కడైనా స్టాపేజ్ అయితే దాన్ని రిమూవ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న మ్యాన్ హోల్స్ పడితే కూడా మనకు అవకాశం ఇవ్వాలి. మన సీగన్ కూడా రిక్వెస్ట్ చేస్తుంటే ఎక్కడైతే మనకు ఒకసారి ఐడెంటిఫై చేసి డ్రైన్ వెళ్ళడానికి, వాటర్ వెళ్ళడానికి, ట్యాంక్ వెళ్ళడానికి ఎక్కడ అవకాశం ఉందో అక్కడ కొంచెం చిన్న మ్యాన్ హోల్స్ పెట్టి డ్రైన్ ఫ్లో అయ్యే విధంగా ఏర్పాటు చేస్తుందిగా రెక్కోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఆర్టీసీ బస్సు దగ్గర 2 బయో టాయిలెట్స్ పెట్టాము. బయో టాయిలెట్స్ నాన్ ఫంక్షనింగ్ ఉన్నాయి. ఇప్పుడు మన ఎస్సీ గారికి కూడా వార్త కొట్టేస్తాము. ఎస్సీ గారు ఇంట్లో వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా ఇమీడియట్గా రెక్టిఫై చేసి మాన్యువల్గా వాటర్ వేసే విధంగా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా దాన్ని క్లీన్ చేసి ఆ బయో టాయిలెట్స్ 2 కూడా ఫంక్షనింగ్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి తగిన చర్య తీసుకుంటుంది. ముఖ్యంగా మన వ్యాపారస్తులు ఎవరున్నారో కూడా మీరు కూడా ఈ వెహికల్స్ పార్కింగ్ చేసినప్పుడు మన పార్కింగ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. ఈ వెహికల్ ఒక చోట పెట్టుకుని మళ్ళీ షాప్లో కూడా వచ్చేయడం వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, మీకు వ్యాపారస్తులు కూడా ఇబ్బంది అవుతుంది, పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. ఆ విధంగా కాకుండా ముందు కొంచెం మీకు సహకరించింది. అదేవిధంగా ఇక్కడ మనకి ఒక ఆయన ఇల్లు కట్టేస్తున్నారు. దానిపైన ఏంటంటే అది డ్రైన్ మీద పెట్టేస్తారు, అక్కడ మ్యాన్హోల్ పెట్టలేదు. రేపు ప్రజలు మళ్ళీ మనకి వాటర్ స్టాగ్నెంట్ అయిపోతే ఆ స్టాగ్నెంట్ అయిపోయిన వాటర్ని బయట తీయడానికి మార్గం లేకుండా పెట్టారు. అవి కూడా చెప్పాము. ఇట్లా చేసుకుంటూ వెళ్తే ఇబ్బంది అవుతుంది. కొంతమంది చేస్తున్న చిన్న పొరపాట్ల వల్ల చాలా చోట్ల కూడా మనకి ఇబ్బంది ఏర్పడుతుంది. అదే కూడా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చక్కగా చేసుకోండి. బట్ పబ్లిక్కి మన వల్ల ఇతర పీపుల్స్కి ఈ ఆటంకం ఏర్పడకుండా చూడాలి. అక్కడ చూడక్కడ కూడా బడ్డీ పెట్టేస్తారు. దానివల్ల ఏంటంటే రోడ్డు మీద ఉన్నది, దానివల్ల పక్కన ఆటో పెట్టుకున్నారు. ఇంకో కారు వచ్చినప్పటికి ఎంత ఇబ్బంది ట్రాఫిక్. ఆ విధంగా చేయవద్దని మీ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఎవరైతే ఉన్నారో శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారు, వార్డు సెక్రటరీ గారు, దీనికి 4 పర్సన్స్ రెస్పాన్సిబుల్ హియర్. వాళ్ళు రెస్పాన్సిబుల్ ఫిక్సప్ చేస్తున్నాము. ఏదైనా మీకు ఇక్కడ ఇన్కన్వీనియన్స్ ఉన్నట్లయితే మాకు పురమిత్ర యాప్ ఉంది. పురమిత్ర యాప్లో మీరు అప్లోడ్ చేయండి.
అప్లోడ్ చేసి మీ సమస్య పరిష్కరిస్తున్నాం. అదేవిధంగా ఒకసారి ఇంటికి వెళ్ళి మనం వాటర్ టెస్ట్ చేస్తాము. ఆయన ఏమన్నారంటే వాటర్ ప్యూరిఫై ఉంది, బట్ వేరే వాటర్ ప్యూరిఫై ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆ సమ్మర్లో కొన్ని సమయంలో వాటర్ రావట్లేదని చెప్పారు. బాబు డాగ్స్ సమ్మర్కి ఇట్టి పరిస్థితులు కూడా మనకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మన ఎస్సీ గారు నేను కలిసి మొన్న సామర్కోట మనకి వాటర్ ట్యాంక్ వెళ్ళి పరిశీలించడం జరిగింది. అక్కడ మనకైతే అక్కడ కూడా క్రాస్ బండ్స్ ఆల్రెడీ మనం ఏర్పాటు చేస్తాం. క్రాస్ బండ్స్ ఏర్పడిస్తూ అక్కడ మోటార్లు కూడా పెట్టాము. మోటార్ కూడా పెట్టాం కాబట్టి ఆ మోటార్ల ద్వారా మనం వాటర్ని డంప్ చేసుకుని అక్కడ ఉన్న పెద్ద ఓవర్ హెడ్లో మన ఓవర్ ట్యాంక్లో వాటర్ ఫిల్అప్ చేసుకుని మనకి సక్రమంగా చేస్తాము. సమ్మర్ యాక్సిడెంట్ కూడా రెడీ చేస్తుంది కాబట్టి వాటర్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం చర్య తీసుకుంటాము. అదేవిధంగా బాబు మనకి డాగ్స్ సంబంధించి మనకు ఒక టీం ఉంది. 6 మంది టీంలో ఉన్నారు. దానికి మన ఎంఐచర్ డాగ్స్ సంబంధించిన టీమ్స్ ఉన్నారు. ఆ డాగ్స్కి సంబంధించి క్యాచింగ్ చేసి డాగ్స్ క్యాచ్ చేసి మనకి అక్కడ జగన్నాథపురం ఏటిమగులో మనకు డాగ్ క్యాచింగ్ సెంటర్ కూడా మనం ఏర్పాటు చేసింది. ఈ డాగ్ సెంటర్ని చేసుకుని వాటికి స్టెరిలైజేషన్ చేసి అదేవిధంగా ఏబీసీ యాంటీ బర్త్ కంట్రోల్ కూడా వాటిని చేసి యాంటీ ర్యాబీస్ కూడా చేస్తున్నాము. కాబట్టి డాగ్ క్లాసెస్ కూడా ఉన్నారు. కొంచెం కొన్ని చోట్ల డాగ్స్ ఎట్లయితే మనకి ఎదుర్కొన్నాయో ఆ డాక్టర్ కూడా మనం వాటిని పబ్లిక్ చేస్తున్నాం. అదేవిధంగా మన క్యారీ వ్యాన్ కూడా వచ్చింది. వీటిని క్యాచ్ చేసి ఆ డాగ్ని ఆ క్యారీ వ్యాన్ ద్వారా మనం తీసుకెళ్ళి చేస్తున్నాము. ఇంకా కొద్దిగా కొంచెం సహకరించవలసిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తామండి. థ్యాంక్ యూ.